బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లే వచ్చాయి. అవామీ లీగ్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆదివారం పోలింగ్ జరగ్గా అర్ధరాత్రి సమయానికి ఫలితాలు వెలువడ్డాయి. మిత్రపక్షాలతో కలిసి 299 స్థానాల్లో పోటీ చేసిన అవామీ లీగ్ 223 చోట్ల విజయం సాధించింది. భారీ మెజారిటీతో కూటమిని విజయ తీరాలకు నడిపించిన షేక్ హసీనా 4వ సారి ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు. ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పోలింగ్కి ముందే చేతులెత్తేసింది. బీఎస్పీతో పాటు విపక్షాలన్నీ ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో ప్రజలు కూడా పోలింగ్కి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం 40% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించారు. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్ జరిగింది. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1500 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, దాని మిత్రపక్షాలు 223 చోట్ల విజయం సాధించాయి. అయితే 2018 ఎన్నికల్లో 80% పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అందులో సగం కూడా నమోదవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. తటస్థ ప్రభుత్వం నేతృత్వంలోనే జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ విపక్షాల డిమాండ్ను ప్రధాని షేక్ హసీనా తిరస్కరించారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా ఓ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 5గురు సజీవ దహనమయ్యారు. ఈ ఆందోళనల మధ్య ఎన్నికలు జరిగాయి. దీంతో ఓటర్లు పోలింగ్కి దూరంగా ఉన్నారు. అందుకే 40% మాత్రమే ఓటింగ్ నమోదైంది.